దేవుడు గాడిదలతో ఇలా అంటారు, నీకు 60 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు జీవితాంతం ఇతరులకు సహాయం చేస్తూ కష్టపడుతూ జీవించు అని అంటారు. అప్పుడు గాడిద ఈ జీవితం నాకు 30 సంవత్సరాలు చాలు అని అంటుంది. దానికి దేవుడు సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు కుక్కల దగ్గరికి వెళ్ళి, నీకు నేను 30 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ తింటూ ఉండు అని అంటాడు. అప్పుడు కుక్కలు నాకు ఈ లైఫ్ 30 సంవత్సరాలు వద్దు, 20 సంవత్సరాలు చాలు అంటుంది. అప్పుడు దేవుడు సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దేవుడు కోతుల దగ్గరికి వెళ్తాడు. నేను మీకు 40 సంవత్సరాలు ఇస్తాను, మీరు అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేయండి అని అంటారు. అప్పుడు కోతులు మాకు 40 సంవత్సరాలు వద్దు స్వామి, మాకు 20 సంవత్సరాలు చాలు అంటుంది. అప్పుడు దేవుడు సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళి, నీకు 30 సంవత్సరాలు ఇస్తాను, నువ్వు నీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చెయ్యి, తింటూ తాగుతూ. అప్పుడు మనుషులు నాకు 30 సంవత్సరాలు ఏం సరిపోతుంది, నాకు 100 సంవత్సరాలు కావాలి అని అంటారు. అప్పుడు దేవుడు సరే అని ఒప్పుకొని ఇచ్చేస్తాడు. మనకు ఇచ్చిన 100 ఇయర్స్ లో స్టార్టింగ్ 30 ఇయర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత 30 ఇయర్స్ ఒక గాడిదలాగా కష్టపడతాం. ఆ తర్వాత 20 ఇయర్స్ మన పిల్లల్ని కోతిలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 20 ఇయర్స్ ఒక కుక్కలాగా అక్కడ ఇక్కడ ఇచ్చింది తింటూ బ్రతుకుతూ ఉంటాం. సో ఇలా మనకు దేవుడు 100 ఇయర్స్ ఇచ్చాడు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.